గైస్ వెల్కమ్ టు పరి కలెక్షన్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ కొత్త కలెక్షన్తో వచ్చా, మర్చిపోయా. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ దగ్గరలో మనకి ఫెస్టివల్స్ అన్నీ వరుస పెట్టి లైన్లో ఉన్నాయి కదా, సో వాటికి ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటున్నారు, ఏం ప్లానింగ్స్, అవన్నీ కూడా కామెంట్స్లో చెప్పండి. సో డెఫినెట్గా మీ కామెంట్స్ అన్నీ చదివి నేను రిప్లై ఇస్తాను. సో ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా చాలా ట్రెండింగ్ ఉన్న శారీ తీసుకొచ్చాను. సో చూద్దాం, లెట్స్ గో. ఫస్ట్ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా, క్రంచీ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటాం అనమాట. సో చాలా చాలా షైనింగ్ గా ఉంటుంది మనకి. సో ఈ షైనింగ్ మీ అందరికీ కనిపిస్తుందో లేదో కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మంచి ఎల్లోతో స్టార్ట్ చేశాను. సో శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సో మొత్తం డీటెయిల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి శారీ అంతా కూడా లైట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి శారీ మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంటుందండి. చిన్న చిన్న షుగర్ క్రిస్టల్ స్టోన్స్ కూడా ఇచ్చారు విత్ కట్ వర్క్ బార్డర్, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా శారీ అంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మనకి ఇలాగా ఫ్లవర్స్ తో అయితే ఇచ్చారు, థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్. అండ్ దాని మొత్తం కూడా షుగర్ క్రిస్టల్ స్టోన్స్ ఇచ్చారు. సో ఓవరాల్ శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది గైస్, చూస్తున్నారు కదా. సో ఇట్లాగా మొత్తం కూడా మనకి చూస్తున్నారు కదా, కట్ వర్క్ బార్డర్ వచ్చింది, మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్. సో మనకి ఇలాగా సిల్కీగా షైనింగ్ గా ఉంటుంది. శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. సో శారీ అంతా కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో పైన మనకి ఇలాగా ఏమంటారా, కట్టు చెంగ. సో కట్టు చెంగులో అలాగా మనకి ప్లెయిన్ అయితే ఉంటుంది. సో కింద వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్స్ తో అండ్ ఇంకా కట్ వర్క్ బార్డర్ తో స్టోన్ వర్క్ తో అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో శారీ ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది గైస్, చూస్తున్నారు కదా. సో మనకి చెప్పాలనుకున్నాను చాలా మందికి, సో ఇది యాక్చువల్లీ కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది, డ్యామేజ్ కాదు. కట్ వర్క్ వచ్చే బార్డర్ అన్నిటికి కూడా ఇలానే ఉంటుంది మనకి. సో ఇక్కడ కట్ వర్క్ లో మనకి ఇలాగా కట్ అనేది పోతుంది శారీ. సో అది మనకి కట్టు చెంగులో పోతుంది, ఇట్స్ నాట్ డ్యామేజ్, చూస్తున్నారు కదా. సో దీనికి ఓవరాల్ శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ తో చాలా హెవీగా అయితే ఇచ్చారు వర్క్, చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్కేనండి. సో దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, ఇది ఓవరాల్ బ్లౌజ్ డిజైన్. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కి వర్క్ అయితే మనకి ఇలా ఇచ్చారు కట్ వర్క్ బార్డర్ తో. చాలా చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి ఇప్పుడు కట్ వర్క్ బార్డర్స్, నేను చెప్పవసరంలో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇది హ్యాండ్స్ కి డిజైన్, బోత్ సైడ్స్ కూడా మనకి ఇచ్చారు హ్యాండ్స్ కి. సో హ్యాండ్స్ కి ఇట్లాగా వర్క్ అయితే మనకి ఇలా ఇచ్చారు అనమాట. సో దీంట్లో మనకి చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఓవరాల్ శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది శారీ లుక్ మనకి. దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు. ఇది మంచి పికాక్ గ్రీన్ కలర్ శారీ అండి. ఇది వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ ఉన్న మంచి డార్క్ ఇంగ్లీష్ పింక్ కలర్. ఇది మనకి నార్మల్ గ్రీన్ కలర్ శారీ. అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. సో దీనికి తేడా చూస్తున్నారు కదా. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇది నార్మల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్. సో డిఫరెన్స్ అయితే ఉంది గైస్. సో ఓవరాల్ శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ శారీ కలర్స్, శారీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. సో కలర్స్ అన్నీ కూడా చూసారు కదా ఎంత బ్రైట్గా ఉన్నాయో, అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్. ఇది బ్లూ కలర్, పికాక్ బ్లూ కలర్, ఇది మంచి డార్క్ పింక్ కలర్, అండ్ ఇది నార్మల్ గ్రీన్, అండ్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్. అండ్ కింద మనం చూసిన డెమో పీస్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ శారీ అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రైస్ వీడియో చూడక ముందే లాస్ట్ ఎంత ఉంటుంది. సో నేను ప్రైస్ అయితే స్క్రీన్ మీద రాస్తాను గైస్, చూస్తున్నారు కదా. సో ప్రైస్ అయితే అంత నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో అంతా చూడకముందే ప్రైస్ ఎంత ఉంటుందని గెస్ చేశారో కూడా, గెస్ చేస్తే కనుక ప్లీజ్ డూ కామెంట్. సో మన ఛానల్లో అన్ని కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఇలాంటి శారీస్ మన ఏపీ తెలంగాణలో ఎక్కడ దొరకవు. ఎక్కడ అంటే మన తెలుగు దగ్గర ఎక్కడ దొరకవు గైస్. నేను చాలా ఫార్ నుంచి తీసుకొచ్చాను. సో మంచి మంచి యూనిక్ రేర్ కలెక్షన్ అంతా తీసుకొచ్చాను. అవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. బయట ఇవి లైక్ మనకి బెంగళూరు అండ్ ఇంకా కర్ణాటక ఆ సైడ్ అయితే లైక్ 3-4K అలా ఉంటుంది అనమాట. లైక్ 3,000 4,000 ఆ ప్రైస్లో ఉంటుంది. బట్ మనకి చాలా చాలా రీజనబుల్గానే దొరుకుతాయి మన ఛానల్లో. చూసారు కదా ప్రైస్ అయితే. సో ఇట్స్ జస్ట్ చాలా చాలా తక్కువే. ఐ హోప్ మీ అందరికీ శారీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా శారీ నచ్చింది కొనుక్కోవాలి అనుకుంటే, మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి ఆ శారీని మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద పెట్టాను కదా, ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేయండి. అండ్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు, మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలి. వన్స్ మీకు శారీ మా దగ్గర శారీ కొనేసుకున్నారు, వచ్చింది ఇవాళ వచ్చింది, సో డెఫినెట్గా పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో ఉండాలి. బికాస్ దాంట్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే వేరే ఏదైనా ప్రొడక్ట్ వచ్చినా, సో ఇలాంటి ఏదైనా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, రిటర్న్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరు కూడా మర్చిపోకండి. మీకు శారీ నచ్చలేదు, నాకు వేరే కలర్ తీసుకుంటాను అంటే పాసిబుల్ అవ్వదు గైస్. ముందే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు నచ్చక వచ్చిన తర్వాత నాకు నచ్చలేదు అంటే కుదరదు గైస్, ముందే చెప్తున్నాను నేను. ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే వేరే ప్రొడక్ట్ వచ్చినా మాత్రమే ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ మైండ్లో పెట్టుకొని వీడియో తీయడం మర్చిపోకండి. ఐ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్దు. మనం 5Kకి నియర్లో ఉన్నాము. సో అందరూ కూడా ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట ఉంటుంది కదా, సో దాన్ని గట్టిగా కొట్టండి. సో మీరు అక్కడ కొడితే నాకు గట్టిగా అనిపించాలి గంట సౌండ్. సో అలా గట్టిగా కొట్టండి. సో నేను వీడియో పెట్టగానే ఏదైనా లైవ్ చేసిన షార్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చింది. సో అందుకే గంటను గట్టిగా కొట్టేయండి. సో థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఇష్కి ఆల్ మర్చిపోయాను, ఎవ్రీడే ఈవినింగ్ 8:30 PM లైవ్ ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ లైవ్లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. బాయ్ గైస్, ఇష్కి ఆల్.